ముందుగా ఈ వీడియో చూస్తున్న మనసున్న మీ అందరికీ నా నమస్కారం. నా పేరు దుర్గా ప్రవీణ, ప్రేరణధాత్రి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం వారి జీవితాలని కొవ్వొత్తులా త్యాగం చేస్తారు. అటువంటి తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తించక ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఆ తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లోనూ రోడ్ల మీద వదిలేస్తున్నారు. కానీ యుఎస్లో ఉండే లక్ష్మి గారు మాత్రం అందుకు భిన్నంగా వారి తండ్రి వెంకట కొండయ్య గారు మరణించి 15 సంవత్సరాలు అయినప్పటికీ వారి జ్ఞాపకార్థం వారి సంవత్సరికం రోజు ప్రతి సంవత్సరం ఒక మంచి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా లక్ష్మి గారు ఈ సంవత్సరం కూడా వారి తండ్రి గారైన వెంకట కొండయ్య గారి సంవత్సరం సందర్భంగా ప్రేరణధాత్రి సేవా సమితి ద్వారా విజయవాడ రోడ్లపై నివసించే నిర్భాగ్యులకు 50 మందికి వెజిటేరియన్ భోజనాలు పెట్టించడం జరిగింది. లక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులందరూ మీ తండ్రి గారి ఆశీస్సులతో పాటు ఆ భగవంతుని ఆశీస్సులతో కూడా మీరందరూ నిండు నూరేళ్లు జీవితాంతం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రేరణధాత్రి సేవా సమితి లక్ష్మి గారు జరిపించిన ఈ సేవా కార్యక్రమం మీ అందరికీ నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మీరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరిపించాలంటే సంప్రదించండి ప్రేరణధాత్రి సేవా సమితి 9849205099. ధన్యవాదాలు.